నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీలో గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఒకవైపు కీలక నేతలంతా జంప్ అయితే, మరోవైపు గత 5 ఏళ్లలో అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడిన నేతలంతా వరుసగా జైలు పాలవుతున్నారు. పార్టీలో ఉన్న మరికొందరు నేతలు కేసుల భయంతో సైలెంట్ అయిపోయారు. ఇక గత ఎన్నికల్లో నియోజకవర్గాలు మారిన నేతల పరిస్థితి అయితే మరీ గందరగోళంగా ఉంది. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డికి సొంత పార్టీలోనే గడ్డు పరిస్థితి ఏర్పడింది. తండ్రి కేపీ కొండారెడ్డి, మామ ఉడుమల శ్రీనివాసరెడ్డిల రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కుందూరు నాగార్జున రెడ్డి తొలిసారి 2019 ఎన్నికల్లో మార్కాపురం నుంచి గెలుపొందారు. గత ఎన్నికల్లో గిద్దలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాగార్జున రెడ్డి తిరిగి మార్కాపురం వెళతానంటే జగన్ ఒప్పుకోవటం లేదట. దీంతో నాగార్జున రెడ్డి సతమతమవుతున్నారట. బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తన రాజకీయ భవిష్యత్తు అంధకారం కాబోతుందని ఆందోళన చెందుతున్నారట. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ 2 సార్లు గిద్దలూరులో విజయం సాధించింది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అభ్యర్థులు మార్పులు చేర్పులు ఫలితాలను తలకిందులు చేశాయి. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయం సాధించిన అన్నా రాంబాబు 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో దిగి జగన్ తర్వాత అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో అన్నా రాంబాబును మార్కాపురం నియోజకవర్గానికి, మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న కుందూరు నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు షిఫ్ట్ చేశారు. దీంతో ఆ ఇద్దరూ ఓడిపోయారు. కుటుంబం పరంపర 2 వైపులా పట్టున్న నియోజకవర్గం కావడంతో మార్కాపురం పైనే నాగార్జున రెడ్డి మక్కువ పెంచుకున్నారు. కానీ అనూహ్యంగా గిద్దలూరుకు వెళ్ళి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ స్థానికంగా రాజకీయం చెయ్యలేక ఇటు మార్కాపురం వెళ్లేందుకు అవకాశం లేక డిఫెన్స్లో పడిపోయారు. ఇష్టం లేని చోట పనిచేయడం కష్టంగా ఉందని నాగార్జున రెడ్డి వాపోతున్నారట. స్థానికంగా ఉన్న లీడర్లను అటు క్యాడర్ను కూడా కలవటం లేదట నాగార్జున రెడ్డి. ఇదంతా ఒకెత్తైతే అసలు గిద్దలూరు నియోజకవర్గం కూడా అతనికి దక్కదనే ప్రచారం ఇప్పుడు జరుగుతుంది. గిద్దలూరు నియోజకవర్గం పేరు చెప్పగానే రాజకీయ నేతలకు గుర్తొచ్చే పేరు పిడతల రంగారెడ్డి. గిద్దలూరు నియోజకవర్గంలో బలమైన రాజకీయ కుటుంబం. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి 2009 వరకు పిడతల కుటుంబంలో పోటీ లేకుండా ఎన్నిక జరిగిందంటే వారికి స్థానికంగా ఉన్న పలుకుబడి ఏంటో మనకు అర్థమవుతుంది. పార్టీ ఏదైనా సరే పిడతల కుటుంబం పోటీ చేయటం పరిపాటిగా ఉండేది. గిద్దలూరు నియోజకవర్గంలో అత్యధిక సార్లు విజయం సాధించి మంత్రిగా పనిచేసిన ఘనత ఆ కుటుంబానికే దక్కింది. 3 సార్లు మంత్రిగా పనిచేసిన పిడతల రంగారెడ్డి తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కూడా అదే స్థాయిలో రాజకీయాల్లో నిలదొక్కున్నారు. 2009 తర్వాత వారి రాజకీయ ప్రభ మసకబారింది. అయితే ప్రస్తుతం ఆ కుటుంబం నుంచి వచ్చి జగన్కు సన్నిహితులైన పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో కొత్త రాజకీయానికి తెరతీశారట. నియోజకవర్గంలో తన పట్టు చాటుకోవడానికి ఇప్పటి నుంచే కసరత్తు కూడా ప్రారంభించారని అంటున్నారు. దీంతో ఒకే వరలో 2 కత్తులు ఎమ్మెల్యేవన్నట్టుగా అటు ఇష్టం లేని నాగార్జున రెడ్డి, ఇటు పాత వారసత్వాన్ని పుణుకుపుచ్చుకుని కలుపుకుపోతున్న ప్రవీణ్ కుమార్ రెడ్డిల మధ్య కోల్డ్ వార్ అయితే మొదలైంది. వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న నాగార్జున రెడ్డి నియోజకవర్గంలో యాక్టివ్గా లేకపోవడంతో స్థానికంగా ఉన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో ప్రవీణ్ ఉన్నారట. దీంతో రానున్న రోజుల్లో ఆ సీటు కూడా గల్లంతయ్యే పరిస్థితి ఉందన్న టాక్ అయితే వినిపిస్తుంది. అదే జరిగితే కనుక కుందూరు రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. మొత్తంగా నాగార్జున రెడ్డి పరిస్థితి రెండిటికీ చెడిన రావడిగా మారిందనే చర్చ నియోజకవర్గంలో చాలా జోరుగా జరుగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.